లలితా సహస్రనామ స్తోత్రంలో మనము చేస్తున్న తప్పులను సరిచేసుకుందాము. శ్లోకము 10. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వలా కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వలా. ఇది కూడా 16 అక్షరాల నామము. శుద్ధ విద్యాంకురాకార దగ్గర రాకి దీర్ఘం ఇవ్వరాదు, అక్కడ హ్రస్వము. శుద్ధ విద్య అనగా బ్రహ్మ విద్య యొక్క మొలకల వలె ఉన్నటువంటి పలువరుసలతో ప్రకాశిస్తున్నది అమ్మవారు అని ఈ నామానికి అర్థం. సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ నామంలో ఉన్న రహస్యార్థాలని షోడశాక్షరి విద్యతో సహా అద్భుతంగా భాష్యం చెప్పారు 20 నిమిషాల పాటు. ఆయన లలితా సహస్రనామ భాష్య ప్రవచనాలలో తప్పక విని తెలుసుకోండి. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వలా కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా. కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా. ఇది కూడా 16 అక్షరాల ఒకే నామం. కర్పూర వీటిక ఆమోద దగ్గర దాకి దీర్ఘం ఇచ్చి ఆపుతూ ఉంటారు, అక్కడ దీర్ఘం లేదు, హ్రస్వం. కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా. 16 అక్షరాల ఒకే నామం. అమ్మవారు వేసుకున్నటువంటి కర్పూర వీటిక అనే తాంబూలము యొక్క పరిమళము దిక్కులన్నీ వ్యాపించి ఆనందము కలుగజేస్తున్నది అని ఈ నామానికి అర్థం. మరింత లోతుగా తెలుసుకోవాలనుకునేవారు సామవేదం షణ్ముఖ శర్మ గారి లలితా సహస్రనామ భాష్యము తప్పక వినగలరు. ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను. అంతవరకు నమస్కారం.